ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము భయముకు సంబంధించి మరొక విషయాన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 51వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. బాధ పెట్టువాడు నాశనం చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యెహోవాను నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది రెండు భాగాలు. ఇక్కడ చూసినట్లయితే నిత్యము మనుషులకు భయపడే వ్యక్తి గురించి రాయబడింది. అదేవిధంగా వాళ్ళకు భయపడి నువ్వు నన్ను మరిచిపోతున్నావు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనుషులకు కానీ పరిస్థితులకు కానీ మనల్ని మనం చూసుకుని కానీ అనేక విషయాలు భయపెట్టే ఉన్నాయి కదా, వాటన్నిటిని చూసి మనం భయపడుతూ ఉన్నప్పుడు దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి మనము మరిచిపోతూ ఉన్నాము. దేవుణ్ణి మరిచిపోవడం అంటే ఏంటంటే అయ్యో నేను పొద్దున్నే కదా ప్రార్థన చేశాను, పొద్దున్నే కదా వాక్యం చదువుకున్నాను, నిన్నే కదా చర్చ్కి వెళ్ళాను అని నువ్వు అనుకోవచ్చు. అది కాదు. దేవుణ్ణి మర్చిపోవడం అంటే దేవుడికి సంబంధించిన విషయాలు, అంటే దేవుడి నీ జీవితంలో ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో నువ్వు ధైర్యంగా ఉండి ఎంతో బలంగా ఉండాలని. ఎందుకంటే ఆయన యోధా గోత్రపు సింహమై ఉన్నాడు. సింహపు పిల్లలకి భయం ఎందుకు? ఆయనే నీ దేవుడు, నీ ప్రభువు, నీ రాజు. అదేవిధంగా చూస్తే నీ తండ్రి, నీ స్నేహితుడు కూడా అయి ఉన్నాడు. అలాంటి దేవుడు నీ జీవితంలో ఉండగా ఆయన్ని మరిచిపోయి మా బాస్ నన్ను ఏదో చేస్తారు, నా అధికారి నన్ను ఏదో చేస్తారు, స్కూల్లో కాలేజీలో వీళ్ళు ఏదో చేస్తారు అనే భయంతో నిత్యము నువ్వు భయపడడం వల్ల ఏ ఉపయోగము లేదు. అలా నువ్వు భయపడ్డాన్ని బట్టి నువ్వు చెప్తున్నావు దేవుడికి, దేవా నేను నిన్ను మర్చిపోయాను అని చెబుతా ఉన్నావు. అలా చేయకూడదు. మరి చరిత్రలో చూసినట్లయితే ఒక రాజు ఉంటాడు, ఆయన మాట అంటాడు, నేను సింహం చేత సింహాన్ని వెంబడించే గొర్రెలను చూసి భయపడతాను కానీ అనేక వేల సింహాల్ని ముందుండి నడిపిస్తున్న గొర్రెల యొక్క సైన్యాన్ని చూసి నేను భయపడను అంటే ఒక సింహము నడిపిస్తున్నప్పుడు గొర్రెల సైన్యం కూడా సింహం సైన్యంతో సమానం. అదేవిధంగా ఒక గొర్రె నడిపిస్తున్నప్పుడు సింహాల సైన్యం కూడా గొర్రెల సైన్యంతో సమానం. కానీ మనం చూసినట్లయితే మన జీవితంలో యోధా గోత్ర సింహము మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ముందుండి. అవునా? దేవుడు అంటాడు కదా, నా గొర్రెలు నా స్వరం వినును అంటాడు. అంటే మనం దేవుని యొక్క గొర్రె పిల్లలము, మనం దేవుని యొక్క గొర్రెలము. ఆయన మనల్ని మేపుతున్నాడు, పోషిస్తున్నాడు, పచ్చిక బయళ్ళ దగ్గర మనల్ని పరుండ చేస్తున్నాడు. మనం అందరము గొర్రెలైనప్పటికీ కూడా ప్రభువు మన సింహమై ఉన్నాడు. కాబట్టి మనము సింహపు సైన్యము. కాబట్టి ఏ మనుష్యునికి మనం భయపడవలసిన అవసరం లేదు. అది కూడా నిత్యము భయపడవలసిన అవసరం అసలు లేనే లేదు. నిత్యము మనం జ్ఞాపకం చేసుకోవలసింది, నిత్యము నీ దృష్టి పెట్టవలసింది, నిత్యము నువ్వు ఆలోచించవలసింది నీ దేవుని గురించే. ఇంకా చెప్పాలంటే నువ్వు నిత్యం భయపడాలనుకుంటే భయపడవలసింది యేసుక్రీస్తు ప్రభువుకి మాత్రమే.